నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అడుగుతుంటారు ఇలాంటివి. సో హూ హ్యాడ్ బీన్ రిటర్న్ ఇన్ ది బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఒక పుస్తకం రాశారంట, ఒక పుస్తకం అయితే రాశారు. ఆ పుస్తకం పేరేంటి? సో ఈ పుస్తకం పేరేంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సుభాష్ చంద్రబోస్, ఆర్సి దత్, రమేష్ చంద్రదత్తు, దాదాబాయి నౌరోజీ, బిపిన్ చంద్రపాల్. ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ. సో ఎవరు రచించారంటే ఈ పుస్తకాన్ని? దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే డ్రైనింగ్ థియరీ చెప్పారన్నమాట. డ్రైన్ థియరీ అంటే బ్రిటిష్ వాళ్ళు మన సంపదని కొల్లగొడుతున్నారు, భారతదేశం యొక్క సంపదని కొల్లగొడుతున్నారని చెప్పేసి దాదాబాయి నౌరోజీ చెప్పారు. దాదాబాయి నౌరోజీ ఎవరంటే ఈయన మితవాది అనమాట, మోడరేటు. సో స్వాతంత్రోద్యమంలో మోడరేటు. అలానే ఈయన ఏమని పిలుస్తారంటే గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో గ్రాండ్ ఓల్డ్ మెన్, సో గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఏంటి? భారతదేశ కురువృద్ధుడు అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశ కురువృద్ధుడు అని చెప్పేసి దాదాబాయి నౌరోజీని పిలుస్తారనమాట. సో ఈయనంటే ఇటు మితవాదులకి అతివాదులకి అందరికి కూడా చాలా గౌరవం, చాలా పెద్ద వ్యక్తి కూడా. మన భారతదేశం కోసం ఎంతో కృషి చేశారు అప్పుడు స్వాతంత్రోద్యమంలో. కాబట్టి ఇలాంటివి చూసుకోండి. హిస్టరీలో స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నటువంటి వార్తాపత్రికలు, జర్నల్స్, పుస్తకాలు ఎవరు రచించారని చెప్పేసి చూసుకోండి. ఇలాంటివన్నీ లిస్ట్ అవుట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో మనం పెడుతూ ఉంటాం. సో మీరందరూ కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఇట్లాంటివన్నీ తెలుస్తాయి.